జూలై 6 టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా 90వ పుట్టినరోజు. సెంచరీ కొట్టడానికి మరొక 10 ఏళ్లుంది. ఈ సందర్భంగా ఇంకో 30-40 ఏళ్లైనా తనకు బతకాలనుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టారు దలైలామా. 110 ఏళ్లు గ్యారంటీగా జీవిస్తాను అని ఈ మధ్య ఆయనకి ఒక కల కూడా వచ్చిందట. దలైలామా ఆయుష్ సంగతి అలా ఉంచితే నెక్స్ట్ దలైలామా ఎవరు అన్న టాపిక్కే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. కౌన్ బనేగా 14వ దలైలామా. దలైలామా వారసుడి ఎంపికపై చిక్కుముడి. టిబెట్ పై పట్టు కోసం చైనా కుతంత్రం. పంచన్-లామా పేరుతో డ్రాగన్ సొంత దలైలామా. కొత్త దలైలామా కోసం గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ వేట. ప్రపంచానికి 2 దలైలామాలు రాబోతున్నారా? గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తులు తన పునర్జన్మ ఎప్పుడు ఎక్కడ పొందాలో వాళ్లే ఎంచుకుంటారు. ఇది టిబెటన్ల బౌద్ధ మత విశ్వాసం. 1391లో మొదటి దలైలామా జన్మించారు. ఆయన చనిపోయినా మళ్లీ పుడుతుంటారని టిబెటన్లు నమ్ముతారు. తర్వాత 9 శతాబ్దాల్లో 12 మంది దలైలామాల్ని అధికారికంగా ధృవీకరించారు. 1935 జూలై 6న ఈశాన్య టిబెట్లోని ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఇప్పుడున్న దలైలామా. 2 ఏళ్ల వయసులోనే ఆయన్ను 13వ దలైలామాగా గుర్తించారు. ఇప్పుడు 14వ దలైలామా వంతొచ్చింది. కౌన్ బనేగా నయా దలైలామా అనే చర్చ టిబెట్లోనే కాదు, ఇండియా, చైనాల్ని కూడా ఉడికెత్తిస్తోంది. తనకు 90 ఏళ్ల వయసొచ్చిందని, వారసుడి ఎంపిక జరగాలని ఇటీవలే ప్రకటించారు దలైలామా. కానీ దలైలామా పునర్జన్మను గుర్తించడం అంత ఆషామాషి కాదు. ఇందుకోసం గార్డెన్ ఫోడ్రాంగ్ ఫౌండేషన్ పేరుతో ఒక వ్యవస్థే ఉంది. దలైలామా మరణించిన తర్వాత అదే సమయంలో జన్మించిన బాలుడి కోసం వెతుకుతారు. ఎవరైనా బౌద్ధ సన్యాసికి ముందస్తుగా దీనికి సంబంధించిన కల రావచ్చు. దలైలామా పోలికలతో పుట్టిన చిట్టి దలైలామా ఆచూకీని చూపించొచ్చు. లేదా దలైలామా అంత్యక్రియల సమయంలో పొగ వెళ్లే దిశ కూడా దలైలామా పునర్జన్మపై సంకేతాలిస్తుంది. ఇదంతా అటుంచితే తాను బతికున్నప్పుడే తన వారసుడి ఎంపిక మొదలవ్వాలంటూ 2011 సెప్టెంబర్ 24న సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు దలైలామా. ఇప్పుడు 90వ పుట్టినరోజు సందర్భంగా 14వ దలైలామా ఎంపిక మళ్లీ చర్చకొచ్చింది. శతాబ్దాల తరబడి జరుగుతున్నట్టే గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ద్వారానే వారసుడి ఎంపిక జరగాలి అన్నది దలైలామా కోరిక. దీనికి అడ్డుపుల్ల వేస్తూ నేనున్నానంటూ మోకాలడ్డుతోంది డ్రాగన్ కంట్రీ. 1951లో టిబెట్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దలైలామాను వేర్పాటువాదిగా చూస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా ఆయన వారసత్వంపైనే కన్నేసింది. దలైలామా పునర్జన్మను చైనాలోనే గుర్తించాలి, అది కూడా మా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని మొండికేస్తోంది డ్రాగన్ కంట్రీ. గతంలో దలైలామా హత్యకు సైతం కుట్ర పన్నిన చరిత్రుంది చైనాకు. ఇప్పుడు తమదైన దలైలామాను ఎంపిక చేసి టిబెటన్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. దలైలామాలాగే పంచన్-లామాను కూడా బుద్ధుని అంశగా భావిస్తారు టిబెటన్లు. ఆధ్యాత్మిక పరంగా దాదాపు దలైలామాకిచ్చినంత ప్రాధాన్యం పంచన్-లామాకు ఇస్తారు. ఇదే అంశాన్ని తమకనువుగా మార్చుకుని పంచన్-లామా ఎంపికపై దృష్టి పెట్టింది చైనా. దలైలామాకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించి దలైలామా స్థానాన్ని కబ్జా చేసి ఆ విధంగా టిబెట్ పై మరింత పట్టు బిగించాలి అన్నది చైనా కుయుక్తి. పంచన్-లామా 1989లో టిబెట్లో ఉండగానే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయనపై విష ప్రయోగం చేసి చంపింది చైనానే అనే ప్రచారముంది. పంచన్-లామా వారసుడిగా ఒక బాలుణ్ణి చూపిస్తూ అతడు తమ ఆధీనంలో ఉన్నాడంటూ ఇటీవలే చైనా ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైంది. సో ఇతడే ఒరిజినల్ దలైలామా అని సర్టిఫై చేయడం ద్వారా పైచేయి సాధించాలి అన్నది చైనా కుట్రపూరిత ఆలోచన. అటు దలైలామా వారసుల వివాదంపై తమకు ఎటువంటి అయోమయం లేదంటూనే ఆచితూచి స్పందిస్తోంది భారత సర్కార్. చైనా దురాక్రమణను వ్యతిరేకించి టిబెట్ నుంచి తప్పించుకుని 1959లోనే ఇండియాకొచ్చి నెహ్రూని కలిసి అప్పటి నుంచి ధర్మశాలలో ఉంటున్నారు దలైలామా. ఇండియాలో ఉంటూనే టిబెట్ను పరోక్షంగా శాసిస్తున్న దలైలామాపై చైనా కన్నెర్ర చేస్తూనే ఉంది. టిబెట్లో కొత్తగా 14 ఇరిగేషన్ డ్యాములు నిర్మిస్తూ టిబెటన్లను ఫిదా చేస్తోంది. ఇప్పుడు దలైలామా వారసుడి ఎంపికను కూడా తమకు అడ్వాంటేజ్గా తీసుకుని కుట్రలు పన్నుతోందా? దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 2 నుంచి 4 వరకు ధర్మశాలలో వేడుకలు జరిగాయి. 100 మందికి పైగా టిబెట్ మత నాయకులనుద్దేశించి సందేశమిచ్చారు దలైలామా. తమ ఆధ్యాత్మిక గురువు జన్మదినం సందర్భంగా సంబరాల్లో మునిగి తేలుతోంది యావత్ టిబెట్ కమ్యూనిటీ. కానీ దలైలామా వారసత్వ ఎంపికను ఒక సంక్షోభంగా మార్చి పండగ చేసుకుంటోంది డ్రాగన్ కంట్రీ.